హాయ్ ఎవ్రీవన్. నేను రీసెంట్‌గా అమెజాన్‌లో కార్ క్లీనింగ్ యాక్సెసరీస్ కిట్ ఒకటి తీసుకున్నాను. అరౌండ్ నాకు 800 పడింది. ఇంక్లూడింగ్ కార్ వాక్యూమ్ క్లీనర్. అది ఎక్స్‌క్లూడ్ చేస్తే అరౌండ్ 450 రూపీస్ పడుతుంది. ప్రొడక్ట్ పేరు వచ్చేసి షైనామ్ 6 పీసెస్ 3 ఇన్ 1 కార్ వాక్యూమ్ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బాక్సే 3 ఇన్ 1 కార్ వాక్యూమ్ క్లీనర్ అది. సెకండ్ పేపర్ వచ్చేసేటప్పటికి ఇది బ్రష్ అన్నమాట. దీని రివ్యూ మనం చివర్లో చూద్దాం అది ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే సేమ్ ఆ బాక్స్ కూడా నేను ఓపెన్ చేసి ఎలా ఉందని అసెంబుల్ చేసి చూపిస్తాను లాస్ట్లో. ఇంకో బ్రష్ చిన్న బ్రష్ వచ్చింది. ఇది ఒకటి మెయిన్లీ మనం కార్ విండోస్ వాటికి క్లీనింగ్కి యూజ్ అవుతుంది. అండ్ అవి కాకుండా ఇంకా 3-4 బ్రష్ ఇంకో 2 బ్రషెస్ ఉన్నాయి. ఇదేమో ఏసీ వెంట్స్ అవి క్లీన్ చేసుకుంటే యూజ్ అవుతుంది. ఇంకో చిన్న బ్రష్ ఇంకోటి వచ్చింది. అదేమో సీట్ కానీ వేరే ఏమన్నా క్లీన్ చేసుకుంటే యూజ్ అవుతుంది. సీట్ కవర్స్ వేరే అక్కడైతే కూర్చున్న వాటిని క్లీన్ చేసి యూజ్ పడుతుంది. మనము ఇప్పుడు ఇండివిజువల్గా చూద్దాము ఒక్కొక్కటి ఎట్లా ఉంది అనేది. సో మొత్తం వచ్చిన ఇవే అన్నమాట ప్రొడక్ట్స్. సో ఇవే అనమాట టోటల్ ప్రొడక్ట్స్ మనకు వచ్చినాయి. అబ్జర్వ్ చేస్తే టోటల్ 6 ప్రొడక్ట్స్ ఇవే. సరే 5 వచ్చినాయి. యాక్చువల్లీ ఒకటి మిస్ అయింది. వాళ్ళు మిస్ చేశారు. మైక్రోఫైబర్ క్లోత్ ఒకటి రావాలి, అది రాలేదు. సో ఇది ఫస్ట్ ప్రోడక్ట్ బ్రష్ అనమాట. యాక్చువల్లీ ఇది మెయిన్ క్లీనింగ్ బ్రష్ అనమాట. సో దీంతో మెయిన్ కార్ బాడీ మొత్తం క్లీన్ చేయొచ్చు. ఓపెన్ చేసి దీంట్లో కార్డ్ ఒకటి వచ్చింది, ఒకటి యూజ్ అన్నట్టు. దీనికి రాడ్ సపరేట్గా బ్రష్ సపరేట్గా వస్తుంది. సో నేను జస్ట్ రెండు ఫిక్స్ చేసి చూపిస్తాను. సో ఇది సాఫ్ట్గానే ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. మేబీ గ్లాసెస్కి వాటికి స్క్రాచెస్ ఏం పడకుండా యూస్ఫుల్గానే ఉండొచ్చింది. బాడీ మీద ఏం స్క్రాచెస్ పడకుండా సాఫ్ట్ క్లాత్ ఉంది గట్టిగానే. దీన్ని బ్రష్ వాష్ కూడా చేసుకోవచ్చు, క్లీన్ చేసుకుని వాడుకోవచ్చు. సో ఇది ఫిక్స్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ ఇది రాడ్ అలా బ్యాక్ సైడ్ అలా ఫిక్స్ చేయడమే. ఫిక్స్ చేసిన తర్వాత దీని లెంత్ కూడా దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో జస్ట్ ఏం లేదు, ఫ్రంట్ దాన్ని పట్టుకొని జస్ట్ స్ట్రెచ్ చేస్తే అది ఎక్స్టెండ్ అవుతుంది. సో దట్ ఇది మ్యాక్సిమం స్ట్రెచ్ అనమాట, ఎందుకంటే ఎక్స్టెండ్ అవ్వదు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 3-in-1 వాక్యూమ్ క్లీనర్ అనమాట. సో ఇది జస్ట్ చూడండి ఎట్లా ఉందో. ఇది చిన్న బాక్స్, చిన్నది యాక్చువల్లీ సెక్షన్ ఉంది, పెద్ద హెవీ లోడ్ అయితే తీసుకోదు. ఇది రీఛార్జబుల్ ఉంది. అరౌండ్ దీంట్లో 4 ఐటమ్స్ ఉన్నాయి. ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఉంది. సో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను యాక్చువల్లీ ఏమేమి ఉన్నాయో. సో దీని లోపలికి వస్తే మెయిన్లీ ఇది డక్ట్ అనమాట, ఇంక్లూడింగ్ ఫిల్టర్ కూడా కలిపి. ఫిల్టర్తో కలిపి దీన్ని ఫిక్స్ చేయాలి. చివరిలో చూపిస్తాను మీకు ఎలా ఫిక్స్ చేయాలనేది ఇది. సో ఇది మెయిన్ మిషన్. యాక్చువల్లీ యూస్ చేసిందో ఏమో అర్థం కాదు, దీని మీద చాలా స్క్రాచెస్ ఉన్నాయి బాగా. సో ఇది ఎగ్జాస్ట్, ఇది ఇంజిన్ లెట్. సో ఇది కాకుండా ఇంకొక చిన్న 2 ఇచ్చారు నాజిల్స్ టైప్. ఇది ఒకటి పెద్ద నాజిల్, దీనికి మొత్తం హ్యాలో అనమాట లోపలంతా. సో దీనికి ఇంకోటి ఫిక్సింగ్ కోసం ఇంకొక నాజిల్ ఇచ్చారు విత్ బ్రష్. అది కేబుల్తో అలానే వచ్చింది. సో దీన్ని ఎలా అసెంబుల్ చేయాలి అది కూడా చూద్దాం. సో ఇది మెయిన్ మోటార్ ఇది. సో ఇది ఛార్జింగ్ దానికే పెట్టుకోవాలి. దీని లోపల ఆ డక్ట్లోకి ఈ క్లీనర్ది ఫిల్టర్ యాక్చువల్లీ ఫిక్స్ చేయాలి. ఫస్ట్ ఫిక్స్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ సెంటర్ చేసుకుని ఫిక్స్ చేయాలి. సో అది ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని మనము ఆ మిషన్కి ఫిక్స్ చేయాలి. జస్ట్ అది స్లాట్స్ ఉంటాయి, దాని స్లాట్ బేస్ చేసుకుని టర్న్ చేసి తిప్పితే అది ఫిక్స్ అవుతుంది. సో దీనికి ఎక్స్టెన్షన్ నాజిల్ ఉంది కదా, దాన్ని మనం ఫిక్స్ చేస్తాము. అది ఫిక్స్ చేసిన తర్వాత దాని ఫ్రంట్ ఆ చిన్న నాజిల్ విత్ బ్రష్ ఉంది, దాన్ని ఫిక్స్ చేయాలి. అంతే, అయిపోతుంది. స్మాల్ ఈజీ అనమాట. సో ఇంతే అండి దీని గురించి. మీకు దీన్ని యూస్ చేసిన దాని రివ్యూ కావాలంటే, ప్రోడక్ట్ యూస్ చేసినది ఎలా ఉంది, ఎలా వర్క్ చేసిందో తెలియాలంటే కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.